తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై బీజేపీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తున్న తమిళిసై తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో తమిళిసై బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన ఆమె మాట్లాడుతూ, పదవి నుంచి వైదొలగడం కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ పార్టీ కోసం పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇది అత్యంత సంతోషకరమైన రోజు అని, తాను తీసుకున్నది కఠినమైన నిర్ణయం అన్నారు. గవర్నర్ గా ఎన్నో సౌకర్యాలు ఉండేవని, గవర్నర్ పదవిని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చినందుకు తాను 1% కూడా చింతించడం లేదని చెప్పారు. గవర్నర్ గా పనిచేసిన సమయంలో తెలంగాణలో ఎన్నో సవాళ్లను చూశానన్నారు. తాను గవర్నర్ గా పనిచేసిన సమయంలో 4 ముఖ్యమంత్రులను చూశానని చెప్పారు. తమిళనాడులో కమలం వికసించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలై మాట్లాడుతూ, తమిళిసై తీసుకున్న నిర్ణయం అంత సులువైనది కాదన్నారు. ఎన్డీఏ 400కు పైగా సీట్లు గెలుచుకోబోతుందని, తమిళిసై రాజకీయాల్లో ఉండి బీజేపీకి సహకరించాలని అనుకుంటున్నారని చెప్పారు. గవర్నర్ పదవికి రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడంతో ఆమె మళ్లీ బీజేపీ క్యాడర్లో చేరారని చెప్పారు. తమిళ ప్రజలను, బీజేపీ పార్టీని ఆమె ఎంతగా ప్రేమిస్తుందో దీన్ని బట్టి అర్థం అవుతోందని చెప్పారు. పొత్తులు, సీట్ల పంపకాల కోసం కిషన్ రెడ్డి 5 రోజులుగానే చెన్నైలోనే ఉన్నారు. తమిళిసైకు ఎంతో పరిపాలనా అనుభవం ఉందని ఆయన చెప్పారు. ఆమెను తిరిగి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. తమిళిసై సౌందర్యరాజన్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయబోతున్నారు. బీజేపీ త్వరలో విడుదల చేసే జాబితాలో ఆమె పేరు ఉండొచ్చని తెలుస్తుంది.